తండ్రి నా దేవుని ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని నామాని స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి లెంట్ 31వ రోజు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రేష్టమైన ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. సమయం ఇచ్చిన ముగ్గురు పాస్టర్ గారికి, సంఘానికి, సంఘ పెద్దలకి, ఉమెన్ మినిస్ట్రీస్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నాకు ఇచ్చిన ధ్యాన వాక్యం దివ్య వాగ్దానం. లూకాసు వార్త 23వ అధ్యాయం 39 నుంచి 42 వరకు ఒకరు చదివి వినిపించిండమ్మా. చాలు. మన సబ్జెక్ట్ ఈరోజు వాగ్దానము, అందులోనూ దివ్య వాగ్దానము. వాగ్దానము అంటే అసలు అర్థం తెలుసుకుందాము. నేను ఈ పని నిశ్చయముగా చేస్తాను, లేదా ఈ పని నేను తప్పకుండా చేస్తాను అని చెప్పటం, ఇతరులకు చెప్పటం వాగ్దానము అంటారు. మనం ఇంగ్లీష్లో అయితే ప్రామిస్ అని అనుకుంటాం కదా, దీన్ని వాగ్దానము అంటారు. వాగ్దానము మానవులు చేస్తారు, దేవుడు కూడా అనేక వాగ్దానాలు చేసి ఉన్నాడు. మరి మానవులు చేసే వాగ్దానాలు అయితే అనేకం. మరి భార్య భర్తకి, భర్త భార్యకి, తల్లిదండ్రులు పిల్లలకి, పిల్లలు తల్లిదండ్రులకి, ప్రేమికులైతే వాళ్ళ పార్ట్నర్స్కి, మరి నాయకులైతే ప్రజలకి, ఇలా అనేక వాగ్దానాలు చేస్తారు. కానీ వాటిల్లో నెరవేరేవి చాలా కొద్ది, నెరవేర్చలేనివి ఇష్టపూర్వకంగా స్కిప్ చేసేస్తారు. ఇంకా వాగ్దానాలు ఇంకా నెరవేర్చవలసి ఉండగా నెరవేర్చవలసిన వాళ్ళు కాలగతిని కనుమరుగైపోతారు. కానీ దేవుడు చేసిన వాగ్దానం అలా కాదు. మన దేవుడు మాట తప్పని దేవుడు, మన దేవుడు మారని దేవుడు, మాట మీద నిలబడే దేవుడు. మరి హెబ్రీ 13:8 చూస్తే జీసస్ క్రైస్ట్ ఈజ్ సేమ్ యాజ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. మరి హెబ్రీ 6:18 చూస్తే గాడ్ కెనాట్ బ్రేక్ హిజ్ వర్డ్. మరి దేవుడు వాగ్దానాలు మనకి ఎందుకు ఇస్తున్నాడు అంటే, దేవుడు వాగ్దానాలు ఇవ్వకపోతే మనం దేవుని విశ్వసించమా? లేకపోతే దేవుడు వాగ్దానాలు ఇస్తూ తన ఉనికిని మానవుల్లో చాటుకుంటున్నాడా? లేకపోతే దేవుడు వాగ్దానాలు వాటి నెరవేర్పులు కలుగజేస్తూ మరి ఎప్పటికప్పుడు ఆయన దైవత్వాన్ని, ఆయన ఉనికిని ప్రజల్లో చాటుకుంటున్నాడా? లెట్ us see. మరి వాగ్దానాలు దేవుడు అందరికి ఇస్తున్నాడా? మరి రాజకీయ నాయకులైతే ఆ సభలో 100 మంది, 1000 మంది, 1,00,000 మంది ఉంటే అంతమందికి వరాలు జల్లు కురిపిస్తూ ఉంటారు. మరి మన దేవుడు కూడా అలాగే వరాలు జల్లు కురిపిస్తాడా? అంటే ఎవరు పడితే వాళ్ళకి వరాలు ఇచ్చేస్తూ ఉంటాడా దేవుడు? అలా ఇవ్వడు. దేవుడు తాను ఏర్పరచుకున్న వారికి మాత్రమే వాగ్దానం ఇస్తాడు. దేవుడు తను పేరు పెట్టి పిలిచిన వారికి మాత్రమే వాగ్దానం ఇస్తాడు. మరి దేవుని క్రియలు జరిగించిన వారికి మాత్రమే వాగ్దానం ఇస్తాడు. దేవుని క్రియలు అంటే అపొస్తలుల కార్యం 2:38 చూస్తే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తునందు బాప్తిస్మం పొంది రక్షణ పొందుటయే దేవుని కార్యం. ఈ కార్యాలు చేసే వాళ్ళకి మాత్రమే పరిశుద్ధాత్మ వాగ్దానం దక్కుతుంది. అలాగే తండ్రి చిత్తం నెరవేర్చిన వారికి మాత్రమే వాగ్దానం దక్కుతుంది. మరి తండ్రి చిత్తం నెరవేర్చడం అంటే ఏంటి? ఫిలిప్పీ 2:10 చూస్తే పరలోకమందు కానీ, భూమి యందు కానీ, భూమి క్రింద కానీ ప్రతివాని మోకాలు యేసు ప్రభు నామాన చదవద్దమ్మా, నేను చెప్తా. యేసు ప్రభు నామం పేరిట వంగాలి. ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభువు దేవుడని ఒప్పుకొని ఆయన్ని విశ్వసించాలి. అది తండ్రి చిత్తం. అది దాన్ని నెరవేర్చుటయే తండ్రి చిత్తం నెరవేర్చుట. వారికి మాత్రమే వాగ్దానాలు ఇస్తాడు దేవుడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకునేది ఈ భూలోకానికి వచ్చిన మొదటి వాగ్దానం, ఈ భూలోకంలో ఇవ్వబడిన చివరి వాగ్దానం, ఈ రెండు కూడా పాపులకే ఇవ్వబడ్డాయి. రెండు వాగ్దానాలు, మొదటిది లాస్ట్ది పాపులకే ఇవ్వబడ్డాయి.
ఎలా ఇవ్వబడ్డాయంటే పాపులకి దేవుడైన యెహోవా ఆదాము హవ్వ అంటే ఆజ్ఞాతిక్రమ పాపం చేశారు వాళ్ళిద్దరూ. మరి స్త్రీ సంతానం నీ సంతానం, నీకు స్త్రీకి స్త్రీ సంతానం అంటే వినటానికి కొంచెం వింతగా ఉన్నా యేసు ప్రభు వారి విషయంలో స్త్రీ సంతానం అనే కోట్ చేయబడింది. ఇంకా మిగిలిన వంశావళులన్నీ పురుషులతోనే స్టార్ట్ అయినాయి. ఒక్క యేసు ప్రభు వారి విషయంలోనే స్త్రీ సంతానం. అది మొదటి వాగ్దానం. ఆ వాగ్దానానికి రిలేటెడ్గా గలతీ 4:4 చూస్తే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టెను. ఆయన యేసుక్రీస్తు వారు అనమాట. అది మొదటి వాగ్దానం. రెండవ వాగ్దానం, యేసు ప్రభు వారు శరీర రీతిగా ఉన్నారు శిలువ మీద. ఇంకా గడియన్నరలో ఆయన చనిపోబోతూ ఉన్నారు. అలాంటి స్టేజ్లో ఆయన శిలువ మీద వేలాడుతున్న రెండవ దొంగకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ రెండవ దొంగ పాపి, బందిపోటు, హంతకుడు, ఇంకా చాలా చాలా నేరాలు చేశాడు. అతనికి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఈరోజు మన అంశం అదే, నేడు నీవు నాతో పరదైసులో ఉందువు. మరి లాస్ట్ వాగ్దానము పాపికే ఇచ్చాడు, మొదటి వాగ్దానం పాపికే ఇచ్చాడు. మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ? మరి ఆయన పేరు పెట్టి పిలుచుకున్న వాళ్ళకి, తండ్రి చిత్తం నెరవేర్చిన వాళ్ళకి, దేవుని క్రియలు జరిగించిన వాళ్ళకనే చెప్పుకున్నాం కదా. మరి ఇక్కడ కూడా రెండు, అంటే దేవుని మనసు ఎరిగి ఆయన క్రియలు జరిగించిన వాళ్ళైతే, మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండవ దొంగది లాస్ట్లో చెప్పుకుందాము. దేవుడు వాగ్దానాలు ఇవ్వటానికి ఎవరిని పిలుచుకున్నాడు, ఎవరిని ఎన్నుకున్నాడు, ఎవరిని పేరు పెట్టి ఆయన ఈ లోకంలో ఆయన పిలుచుకున్నాడు ఒకసారి చూద్దాము. వాగ్దానాలు 3 విధములైన వాగ్దానాలు ఉన్నాయి. ఆశీర్వాద వాగ్దానాలు, రక్షణ వాగ్దానాలు, పశ్చాత్తాపం పొందిన వారికి ఇచ్చిన వాగ్దానాలు. మనం ఇప్పుడు ఆశీర్వాద వాగ్దానాలు మనం చెప్పుకుందాము. మొట్టమొదటిగా ఆదికాండం 9:7 చూస్తే, దేవుడు నోవహును ఎన్నుకున్నాడు. మీరు అభివృద్ధి పొంది ఫలించుడి, భూమి మీద సమృద్ధిగా సంతానం కనమన్నాడు. సమృద్ధిగా అంటే ఇక వీళ్ళు తప్ప ఇక లోకంలో ఎవరూ లేరు. దేశమంతా పాప పంకిలం అయిపోయినప్పుడు దేవుడు ఈ సృష్టిని నాశనం చేయదలుచుకుని జలప్రళయాన్ని రప్పించదలుచుకున్నప్పుడు దేవుడు ఆ కాలంలో నోవహు ఒక్కడే దేవునికి ఇష్టుడిగా, దేవుని పట్ల నీతిమంతుడిగా కనపడ్డాడు. కనుక నోవహుని ఎంచుకున్నాడు దేవుడు. నోవహు, అతని భార్య, ఆ 3 కుమారులు షేము, హాము, యాపెతు, 3 కోడళ్ళు, ప్లస్ పక్షులు, పురుగులు, జంతువులు తలా ఒక జత రక్షింపబడ్డాయి ఓడలో. 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురిసిన తర్వాత ఓడ అరారత్ పర్వతం మీద ఆగినప్పుడు నోవహు బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించాడు దహన బలిచ్చి. అప్పుడు ఇచ్చిన వాగ్దానం అన్నమాట ఇది. మీరు సమృద్ధిగా సంతానం కనమన్నాడు. అదొకటే కాదు, జలప్రళయాన్ని ఇంకను నేను ఈ లోకానికి పంపను, సర్వ శరీరులు లయపరచబడకుండునట్లు ఇక మీదట జల ప్రవాహం ఈ భూమి మీదకి రాదు. అది దేవుడిచ్చిన వాగ్దానం నోవహుకి ఫస్ట్లో ఇచ్చిన వాగ్దానం. తర్వాత దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు అయితే ఇంకా అసలు లెక్కలేదు. ఆయన కల్దీయుల ఊరు అనే పట్టణస్థుడు. వాళ్ళ తండ్రి పేరు తెరహు. అన్యదేవతల ఆలయానికి ప్రధాన పూజారి ఆయన. రిచ్ ఫ్యామిలీ. అంటే తండ్రి అన్యదేవతల పూజారి అయితే కుమారుడు కూడా అలాగే ఉండి ఉండవచ్చు. కానీ దేవుని స్వరం వినగానే ఆదికాండం 12:1 నీవు లేచి నీ బంధువులను వదిలి, తల్లిదండ్రులను వదిలి, నీ దేశం వదిలి నేను చెప్పిన దేశానికి రమ్మనంగానే ఆయన నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. వచ్చేసాడు. ఆ స్వరం విని ఆయన ఎవరో తెలియకపోయినా కానీ దేవుణ్ణి ఫాలో అయ్యి ఆ దేశం వదిలి వచ్చేసాడు. అక్కడి నుంచి ఆశీర్వాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను. ఇలా దీవెనలు అబ్రహాంకి వస్తూనే ఉన్నాయి. ఆదికాండం 15:5 చూస్తే అప్పటికి అబ్రహాంకి సంతానం లేదు. ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్ ఎక్కడ గట్టిగా నాకు సంతానం కావాలి అని మరి అబ్రహాం దేవుని గోజాడినట్టుగా ఎక్కడా లేదు. ప్రతిసారి ఎబినేజరే నా ఆస్తికి కర్త కదా, నాకు సంతానం లేదు, నాకు 90 ఏళ్ళు, ఆమెకి 80 ఏళ్ళు, నాకు 100 ఏళ్ళు, ఇట్లా చెప్పుకోవటమే కానీ గట్టిగా సంతానం కోసం మరి గోజాడినట్లుగా మరి మనం చూడలేదు. మరి సంతానం కోసం గోజాడితే హాగర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడిని పర్మిషన్ అడగల. మరి ఇష్మాయేల్ని కన్నప్పుడు దేవుడిని పర్మిషన్ అడగల. అప్పుడు భార్య మాట విన్నాడు.
సరే 15 ఆదికాండం 15:5లో బయట తీసుకెళ్ళి అబ్రహామును బయట తీసుకెళ్ళి ఆకాశం నక్షత్రాలు లెక్కయ్యి అంతమంది సంతానాన్ని నీకు ఇస్తానన్నాడు. మరి అబ్రహాం మైండ్లో ఏమనుకున్నాడు మనకైతే తెలియదు, కానీ ఉంగొట్టి ఊరుకున్నాడు. అప్పటికి కూడా సంతానం లేదు. ఆదికాండం 17:4కి వచ్చాడు. అప్పటికి అబ్రహాంకి దాదాపు 90 ఏళ్ళు వచ్చేసినాయి, 90 దాటిని. నీవు అనేక జనములకు తండ్రి అవుతావు కనుక ఇక మీదట నీ పేరు అబ్రాము కాదు అబ్రహాం అనబడును. అనేక మంది రాజులు నీలో నుంచి వస్తారు, అనేక మంది జనాలు నీలో నుంచి వస్తారు. నీ సంతానం నీ శత్రువుల గవిని స్వాధీనం చేసుకుంటారు. నీవు నీ కుమారులు పరదేశులుగా ఉన్నారే ఈ కంట్రీ, ఈ కనాను దేశం, ఈ కనాను దేశాన్ని నీ సంతానానికి నేను స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను. దాన్ని కనాను దేశాన్ని వాగ్దాన దేశం అంటారు. అంటే ఇది భూలోక స్వాస్థ్యమే, కానీ ఆత్మీయంగా విశ్వాసులు ఆత్మీయ పరంగా చూస్తే అది ఆత్మీయ స్వాస్థ్యంగా మనం ఆత్మీయ స్వాస్థ్యంగా సూచనగా ఉంది. అది ఆత్మీయ కనాను అంటారు, వాగ్దాన కనాను అంటారు, అబ్రహాం కనాను అంటారు. కనాను దేశాన్ని అని వాగ్దానం ఇస్తాడు. అప్పటికి కూడా పిల్లలు లేరు. తర్వాత ఆదికాండం 22:5కి వచ్చేటప్పటికి ఇస్సాకు పుడతాడు. ఆ పుట్టిన ఇస్సాకుని బలి అడుగుతాడు, బలి ఇవ్వటానికి రెడీ అవుతాడు. అక్కడ ఒక వాగ్దానం మళ్ళీ, ఒక్కగానొక్క కుమారుడు నువ్వు చంపటానికి వెనకాడలేదు కాబట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాను. సముద్ర తీరమందల ఇసుక రేణువుల వలె, ఆకాశమందలి నక్షత్రముల వలె నీ సంతానాన్ని విస్తరిస్తున్నాను. నీ సంతానం వలన భూలోక జనులు ఆశీర్వదింపబడుదురు. అనేక మంది రాజులు, ఇందా చెప్పుకున్నట్టు అనేక మంది జనాలు నీలో వస్తారు. మళ్ళీ ఇది ఒక ఆశీర్వాదం. అలా ఆశీర్వాదాలకి ఎన్ని ఆశీర్వాదాలు ఎన్ని వాగ్దానాలు పొందుకున్నాడంటే అందుకే దేవునికి స్నేహితుడయ్యాడు అబ్రహాం. మరి అలాగే హాగరుకు కూడా దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. ఇష్మాయేల్ని గొప్ప జనంగా చేస్తానన్నాడు. రిచెస్ట్ కంట్రీలన్నీ వాళ్ళయ్యే కదా, అందరూ తెలుసు. ఆయిల్ పిట్స్ అన్నీ వాళ్ళయ్యే. అట్లా హాగరు సంతానాన్ని కూడా దేవుడు హెచ్చించాడు. అలాగే శారాకి ఇచ్చిన వాగ్దానం చాలా, శారాకి మరి ఆమె నవ్వింది. వాగ్దానం ఇచ్చినప్పుడు నవ్వకూడదు, నవ్వింది అని దేవుడు ఆ వాగ్దానాన్ని వెనక్కి తీసుకోలేదు. కానీ శారాకి మృతతుల్యమైన గర్భం నుంచి, చనిపోయిన గర్భం నుంచి, స్త్రీ ధర్మం ఉడిగిన గర్భం నుంచి ఒక వాగ్దాన పుత్రుడు ఉద్భవించాడు. ఇస్సాకు పుట్టాడు. అంటే బ్యారన్ ల్యాండ్ అంటారు, బీడు పడిపోయిన భూమిలో వ్యవసాయం చేసినా ఏం పండవు కదా, అలాంటి బీడుపడ్డ శారా, అప్పటికి శారాకి 90 సంవత్సరాలు. అలాంటి ఎంత గొప్ప దివ్య వాగ్దానం అండి అది. అసలు ఇంకా ఎంతకన్నా దివ్య వాగ్దానం ఏముంది? అలాంటి శారాకి ఇస్సాకు పుట్టాడు. వాగ్దాన పుత్రుడు అంటారు, అందుకే ఇస్సాకుని. తర్వాత ఇష్మాయేలు పుట్టిన వాగ్దాన పుత్రుడు ఇస్సాకే. అలా శారాకు కూడా గొప్ప వాగ్దానం ఇచ్చాడు. మరి లోకా 1:30లో చూస్తే మరియమ్మ గారు, ఈ భయపడకము, దేవుని కృప పొందావు, పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరించి ఒక కుమారుని కొని యేసు అని పేరు పెడతావు, ఆయన సర్వోన్నతిని కుమారుడు అనబడును. అసలు వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఎక్కడ ఒక సామాన్య స్త్రీ అయిన మరియమ్మ, ఎక్కడ ఒక దేవాది దేవుడు, ఎక్కడ పశువుల పాక, ఎక్కడ పరలోక పట్టణం, మరి ఎక్కడ శిలువ, ఎక్కడ రత్న సింహాసనం, ఇవన్నీ వాగ్దానం ప్రకారమే జరిగినాయి. మరి యేసుప్రభు వారు పుట్టి 3వ దినమున లేపబడ్డాడు అంటే అది కూడా వాగ్దానం ప్రకారమే. ఈ వాగ్దానం మరి యూదా రాజు అయిన ఆహాజు మహారాజుకి యెషయా ద్వారా ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. యెషయా 7:14లో ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు. ఆ కన్యకే ఈ మరియమ్మ. లోకంలో పెళ్లి కాని స్త్రీలు ఎంతోమంది ఉన్నారు, కానీ దేవుడు మరియమ్మనే ఎన్నుకున్నాడు. అంటే ఎంత మరి మరియమ్మ ఎంత పుణ్యాత్మురాలు, ఆమె ఎంత దివ్య వాగ్దానం అంటే ఇదే దివ్య వాగ్దానం. ఇంతకన్నా దివ్య వాగ్దానం అంటే ఇంకొకటి లేదు. మరి యేసుప్రభు వారు పుట్టడం వాగ్దానం, ఆయన 3వ దినమున లేవటం వాగ్దానం. ఈ వాగ్దానం నిత్య స్వాస్థ్యానికి, నిత్య రక్షణకు సూచనగా ఉంది కాబట్టి ఇది బహు అమూల్యమైనది, బహు ఘనమైనది. కాబట్టి ఇది అత్యద్భుత దివ్య వాగ్దానం. అలాగే అబ్రహాం తర్వాత దేవుడు మోషేని పిలిచాడు. మోషేని పిలిచి నిర్గమ 3:12లో
నేను నీకు నిశ్చయముగా తోడై ఉందును. మరి దేవుడు తోడై ఉండకపోతే మోషే వల్ల ఏమీ కాదు. ఎందుకంటే 430 సంవత్సరాలు వాళ్ళు ఈజిప్ట్లో మగ్గిపోయారు. మరి ఎన్నో బాధలు పడ్డారు. పిల్లలు కాక 6 లక్షల మందిని రామశేషు నుంచి సుక్కోత్ దాకా నడిపించాడంటే అది దేవుని వాగ్దానం కాక ఇంకొకటి కాదు. మరి ఒక 10 మందిని లీడ్ చేయటమే చాలా కష్టం కదా. అలాంటిది ఆయన 6 లక్షల మందిని, ఎన్నో హర్డిల్స్ వచ్చినాయి దారిలో, వాటన్నిటిని దాటుకుంటూ వచ్చాడు. మరి ఎర్ర సముద్రం, సీనాయి పర్వతం, సీన అరణ్యం, ఏలీము, ఇంకా చాలా దాటాడు. మరి సీనాయి కొండ మీద 40 రోజులు దేవుని దగ్గర ఉన్నాడు. ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు. 10 ఆజ్ఞలు రాతి పలకలు తీసుకొని వచ్చాడు. మరి మన్నా భోజనం పెట్టాడు వచ్చిన 6 లక్షల మందికి కూడా, పిల్లలతో కూడా. మరి ప్రత్యక్ష గుడారానికి నమూనా తయారు చేసింది కూడా మోషే కాలంలోనే. కాకపోతే వాగ్దాన దేశం చూడలేదు మోషే. ఒక చిన్న తప్పిదం వల్ల వాగ్దాన దేశం చూడలేకపోయాడు. అయినా కూడా పిస్గా కొండెక్కి నెబో శిఖరం మీద నిలబడి దేవుడు ఆ కనాను దేశాన్ని చూపించాడు. అంటే మోషేకి అప్పట్లో క్యాట్రాక్ట్లు, పొరలు అంటాం ఏమి లేవేమో బహుశా, అంటే నవ్విటని చెప్పానండి. అంత శక్తి, అంత కళ్ళు అంత శక్తివంతంగా ఉన్నాయి. కనాను దేశం చూశాడంట మోషే. మరి దేవుని ప్రభావంతో చూసుంటాడు. అంత దూరదృష్టి కూడా ఉంది, కలగజేశాడు దేవుడు. మరి మోయాబు బేత్పయేరు ఎదుట మోయాబు దేశంలో ఒకానొక మోయాబు లోయలో మృతి చెందాడు. ఎందుకు అలా అంత అన్నోన్ పర్సన్ లాగా అంటే వ్యక్తి పూజ జరిగే అవకాశం ఉంది కాబట్టి దేవుడు స్వయంగా ఆయన బరియల్ కార్యక్రమాలు ముగించి, ఎవరికి ఈ రోజు వరకు ఆయన సమాధి ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదంట. అది దేవుడే స్వయంగా నిర్ణయించి ఆయన కార్యక్రమాలు, సమాధి క్రియలు దేవుడే చేశాడని ఒక దగ్గర చదివాను. ఆ వ్యక్తి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సృష్టికర్తను వదిలేసి సృష్టిని పూజిస్తున్నారే. ఇందిరాగాంధీ ఎక్కువ వచ్చిందనే బస్సును దండలు వేసి చేస్తున్నారు కదా, ఆమెనే ఇది లేకుండా. అలా ఎక్కడ మోషేని పూజిస్తారోనో దేవుడు దీన్ని అవాయిడ్ చేసేసాడు. అలా మోషే అంతవరకు విజయవంతంగా నడిపాడు. ఈ 6 లక్షల మందిని, పిల్లలు, తల్లులు అందరినీ కలిపి. అది దేవుడు నిశ్చయంగా తోడై ఉండబట్టే మోషే. అందుకే నా ఇల్లంతటిలో దేవుడు అవార్డు ఇచ్చాడు. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోషే. తర్వాత దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు. మోషే తర్వాత యెహోషువ ఆయనకి యెహోషువ 1:5 చూస్తే, నీవు బ్రతికి ఉన్నంతకాలం నీ ఎదుట ఎవరు నిలబడలేడు అన్నాడు. నిన్ను విడువను, ఎడబాయను. ఇంకొంచెం కిందకు వస్తే 9వ అధ్యాయంలో, దిగులు పడకము, జడియకము, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము, నీవు నడుచు మార్గం అంతట్లో యెహోవానైన నేను నీకు తోడై ఉంటానన్నాడు. ఇంతకన్నా ఇంకా వాగ్దానం ఏముంది? మోషే కాలం అంతా ప్రయాణాలతో సరిపోయింది. యెహోషువ కాలం అంతా యుద్ధాలు, ఒకటే యుద్ధాలు. ఆయన ఎన్ని రాజ్యాలు జయించాడో అంత ఇశ్రాయేల్స్ అందరికీ రాజ్యాలు పంచిపెట్టాడు. 110 సంవత్సరాలు మోషే చెప్పిన ప్రతి కార్యం నెరవేర్చాడు. మోషే చెప్పిన ప్రతి ఆజ్ఞ తూచా తప్పకుండా పాటించాడు. దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞ, పలానాళ్ళకి ఈ రాజ్యమే, పలానాళ్ళకి ఈ రాజ్యమే అంటే అయ్యే రాజ్యాలు ఇచ్చాడు. మంచిగా అందరినీ కూడగట్టుకుని చాలా మంచి పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు యెహోషువ. 110 సంవత్సరాలు మంచి వృద్ధాప్యంలో తన బాధ్యతలన్నీ నెరవేర్చుకుని చనిపోయాడు. యెహోషువ తర్వాత ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మ వాగ్దానం ఒకటి ఉంది మనకి. ప్రకటన గ్రంథం 2:17 చెవులు కను ఆ సంగములతో ఆత్మ చెప్పుచున్నమాట, జయించువానికి జీవవృక్ష ఫలములనిత్తును, జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, జయించువానికి ఒక తెల్లరాతినిత్తును, దాని మీద ఒక పేరు ఉంటుంది, అది జయించువానికే తెలుస్తుంది. ఎవరిని జయించాలి, దేన్ని జయించాలి? లోకాన్ని జయించాలి, సాతాన్ని జయించాలి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని జయించాలి. ఒక విధంగా మన శరీరాన్ని మనం విసర్జించి దేవుని కోసం బ్రతకాలి. అసలు మెయిన్ థీమ్ అది. వారికి జయించిన వారికి ఇక దేవుడు ప్రత్యక్షంగా వారికి వాగ్దానాలు ఇస్తానంటున్నాడు. అలాగే మరి ఇలా దేవుడు చాలామందికి చాలా వాగ్దానాలు ఇచ్చాడు. గలతీ 3:26 చూస్తే, గలతీ 3:26 దేవుడు ఇంకొక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఎవరికి లేదు ప్రపంచంలో ఆ వాగ్దానం.
మన దేవుడు మనకు మాత్రమే ఇచ్చిన వాగ్దానం అది. ఏమి ఇచ్చాడు వాగ్దానం? విశ్వాసము వలన క్రీస్తు యేసునందు మనము దేవుని పిల్లలము. ఎలా దేవుని పిల్లలము? మనం క్రీస్తు యేసునందు బాప్తిస్మం పొంది క్రీస్తును ధరించి ఉన్నాం కాబట్టి అందరం ఒకటే. ఇప్పుడు మనందరం ఒకటే, హెచ్చు తగ్గులేమి లేవు. పెద్ద ఎంప్లాయీ, చిన్న ఎంప్లాయీ అని, యూదుడని, గ్రీసు దేశుడని, దాసుడని, స్వతంత్రుడని, స్త్రీలని, పురుషులని ఏం లేదు. యేసుక్రీస్తు మందు మనందరం ఒకటిగానే ఉన్నాం. మనందరం క్రీస్తు సంబంధులం అయితే ఆటోమేటిక్గా మనందరం అబ్రహాం సంబంధులమే. అబ్రహాం సంబంధులు అంటే వాగ్దాన ప్రకారం దేవుని పిల్లలం, దేవుని కుమార్తెలమే, దేవుని కుమారులమే. ఎవరికి ఏ దేవుడు ప్రజలకి ఈ వాగ్దానం ఇవ్వాల. మన దేవుడు మనకు మాత్రమే ఇచ్చిన వాగ్దానం. మనం ఎవరమే? దేవుని పిల్లలం, కుమారులము, దేవుని కుమార్తెలము. మనకి ఇచ్చిన చాలా గొప్ప దివ్య వాగ్దానం ఇది. అలాగే ఇప్పుడు ఆశీర్వాద వాగ్దానాలు చెప్పుకున్నాం కదా. దేవుడిచ్చిన తరుణాన్ని దుర్వినియోగం చేసుకుని, దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకోకుండా, ఆ తరుణాన్ని సద్వినియోగపరచుకోకుండా అవకాశాన్ని చేజార్చుకుని పతనమై వాగ్దాన భ్రష్టులయ్యారు కొంతమంది. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. మనం ఒకళ్ళిద్దరినే చెప్పుకున్నాము. వాగ్దాన భ్రష్టులు అయిపోయారు. వాళ్ళకి ఎలా? ఆదికాండం 3:12 చూస్తే దేవుడు చల్లబోటాడు ఆ ఏదెను వనానికి వస్తాడు. సర్వజ్ఞుడైన దేవుడికి అన్నీ తెలుసు, కానీ అడిగాడు ఆదాముని హవ్వని. అంటే ఇంకొక అవకాశం ఇవ్వాలని అడిగాడు, వారిని క్షమించాలని అడిగాడు. కానీ ఆదాము ఏం చెప్తాడు? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ, అంటే దేవుణ్ణే బ్లేమ్ చేస్తున్నాడు అక్కడ. నువ్వు ఈ స్త్రీని నాకు ఇవ్వకపోతే నాకు పండ్లు ఇచ్చేవాడు కాదు, నేను తినేవాడిని కాదు అన్న రీతిలో. హవ్వ ఏమంటుంది? సర్పము నన్ను మోసపుచ్చినది. మరి మరణ బలం కలిగిన సాతాన్ని ఆహ్వానించింది ఆమె, మరణాన్ని లోకంలోకి ఆహ్వానించింది ఆమె. మరి ఎక్కడ పశ్చాత్తాప ధోరణి లేదు ఇద్దరిలో, ఎక్కడ క్షమాపణ అడిగే వేడుకోలు ధోరణి లేదు ఇద్దరిలో. ఫలితంగా ఏం జరిగింది? సాతాన్ని ఆహ్వానించారు, దేవుణ్ణి ధిక్కరించారు, దేవుని సన్నిధి కోల్పోయారు, దేవుని సహవాసం కోల్పోయారు, రక్షణ కోల్పోయారు, మహిమ వస్త్రం కోల్పోయారు, ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడ్డారు. అంతకన్నా భ్రష్టత్వం ఇంకొకటి లేదు. మరి ఇంకొక భ్రష్టత్వం కలిగిన వాడు ఉన్నాడు. ఆదికాండం 4:9 చూస్తే కయీను. పొలంలో పనిచేసుకుంటా ఉండి అన్నదమ్ములు, ఆదాం సంతానం కయీను, హేబెలు. మరి హేబెల్ని చంపేస్తాడు కయీను. దేవుడు అడుగుతాడు, నీ తమ్ముడైన హేబెల్ ఎక్కడా అని. అడిగింది దేవుడు అని తెలుసు, నేను నా తమ్ముడిని చంపాను అని దేవుడికి తెలుసు అని కయ్యూనికి తెలుసు. కానీ ధిక్కార స్వరంతో, నిర్లక్ష్య స్వరంతో దేవుడి పట్ల అలక్ష్యంగా, నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలి వాననా అని అంటాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఏం చేయాలి దేవుడు? నీ తమ్ముని రక్తం ఈ నేలలో నుంచి నాకు మొరబెడుతుంది, ఈ నేల మీద నువ్వు నిలబడలేవు, కుదురుగా నిలబడలేవు, 4 అడుగులు వేయలేవు, ఈ నేలలో నుంచి నువ్వు సేద్యం చేసినా నీకు సారం ఏమీ రాదు, దేశ దిమ్మరివై తిరుగుతూ ఉండని శపించేశాడు. మరి భరించలేని దోష శిక్షను నెత్తినేసుకుని దిగులు పడుచు కయీను ఒక వ్యర్థుడిగా మిగిలిపోయాడు చరిత్రలో. మరి ఆదాము వంశావళిలో కయీను పేరేం పెద్దగా వినపడదు. షేము, ఎనోషు చనిపోయినా కానీ హేబెల్ పేర్లు వీళ్ళ వినపడతాయి, కానీ కయీను వాగ్దాన భ్రష్టుడైపోయాడు. అలాగే మత్తయి సువార్త 19:28 ఇస్కరియోతు యోధా వాగ్దాన భ్రష్టుడు. అంటే ఇస్కరియోతు యోధాకి దేవుడు వాగ్దానం ఇచ్చాడా? చదివామా మనం ఎక్కడన్నా ఆయనకి వాగ్దానం ఇవ్వటం? పేతురు అడుగుతాడు యేసు ప్రభు వారిని, సమస్తం వదిలిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేంటని అడుగుతాడు. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, పునర్జనన మందు మహిమగల సింహాసనం మీద మనుష్య కుమారుడు కూర్చున్నప్పుడు 12 సింహాసనాల మీద మీ 12 మంది శిష్యులు కూర్చొని ఉంటారు. ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారు. మరి ఆ 12 సింహాసనం మీద యోధా ఉన్నాడా? మరి నా కొరకు ఇళ్ళు, వాకిళ్ళు, పొలాలు, పుట్టలు, భూములు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళని వదిలేసి వచ్చారు కదా, వాళ్ళన్నిటికంటే 100 రెట్లు ఫలితం ఇస్తానన్నాడు, నిత్య జీవం ఇస్తానన్నాడు దేవుడు పేతురికి ఇచ్చిన వాగ్దానంలో. మరి యోధా నిత్య జీవం పొందుకున్నాడా? మరి ఆ 100 రెట్లు ఫలం పొందుకున్నాడా? 100 రెట్లు ఫలం కాకుండా
ఒక దుర్మరణం పాలైపోయాడు. నడిమికి బద్దలైపోయి భయంకరమైన మరణానికి గురయ్యాడు. కేవలం యేసుప్రభు వారితో 3.5 సంవత్సరాలు తిరిగాడు. ఆయన సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలన్నిటికీ ప్రత్యక్ష సాక్షి. ఆయనతో తిన్నాడు, తిరిగాడు. ఆయన మంచి పోస్ట్, ట్రెజరర్ పోస్ట్ చేశాడు ఆయన టీంలో. మరి ప్రతి విషయంలో ఆయనకి తోడుగా ఉన్నాడు. ఒక 30 వెండి నాణాలు అది పెద్ద అమౌంట్ కూడా కాదు. ధనాపేక్ష అని మనం చదువుకుంటున్నాం, కానీ అది ఒక బానిస చనిపోతే రోమా గవర్నమెంట్లో ఇచ్చే కాంపెన్సేషన్ మాత్రమే. అంత చిన్న అమౌంట్కి యేసుప్రభు వారిని మరి అమ్మాడు. అది చాలా ప్రాబ్లం ఈ మాట. అయితే యూదుడు కాబట్టి ఇస్కరియోతు యూద, యేసుప్రభు వారి యూదులు, నేను యూదుడిని. నేను చాలాసార్లు యేసుప్రభు వారు ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి తప్పించుకున్నారు. ఈసారి కూడా నేను డబ్బులు తీసుకొని ఆయన్ని పట్టించిన తప్పించుకుంటాడు, ఎడిదిరి తప్పించుకుంటాడు. అప్పుడు పెద్ద యుద్ధం, నేను యూదుల రాజునని చెప్పుకుంటున్నాడు అని కదా టాకు. అప్పుడు పెద్ద యుద్ధం జరుగుతుంది, రోమా గవర్నమెంట్ పడిపోద్ది, యేసుప్రభు వారి గవర్నమెంట్ వస్తుంది. నేను యూదుడిని కాబట్టి నాకు పెద్ద పోస్ట్ వస్తుంది. బహుశా మనం అనుకోవటం ఇవన్నీ ధనాపేక్ష అయినా అయ్యి ఉండొచ్చు, ఈ రాజ్యకాంక్ష అయినా అయ్యి ఉండొచ్చు, ఏదైనా పెద్ద పోస్ట్ రావాలి. అంతకు లేదన్న పేతుని క్షమించిన దేవుడు ఈ ఇస్కరియోతు యూదాకి ఇచ్చిన టైటిల్ నాశన పుత్రుడు. అతడు భూమి మీద పుట్టి ఉండని ఎడల మేలు అంటున్నాడు దేవుడు. మరి సౌలు కూడా అలాగే. ఆయన సమూయేలు ద్వారా కీషు కుమారుడు, బెన్యామీన్ గోత్రీకుడు సౌలు. తర్వాత దేవుడికి అవిధేయుడు అయిపోయాడు. చిల్లంగి వాళ్ళని, సోది వాళ్ళనితో సాంగత్యం చేసి దేవుడిని అవమానపరిచి మరి చివరికి దుర్మరణం పాలయ్యాడు, తన కత్తి మీద తనే పడి. మరి అలాగే ఇంకొక కేటగిరీ ఉంది. పాపాలు చేశారు, వాళ్ళేం సచ్చరిత్రులు కాదు, పాపాలు చేశారు. కానీ పాపాన్ని కప్పుకోక ఒప్పుకున్నారు పాపాన్ని. వారు కూడా దేవుని వాగ్దానానికి పాత్రులు అయ్యారు. ఎలా? పాపాన్ని వాళ్ళు వాళ్ళు పాపాలు చేశారు. అందరూ పాపాలు చేసిన వాళ్ళు ఇప్పుడు మనం అనుకోబోయే వాళ్ళలో. కానీ వాళ్ళు పాపాన్ని, దావీదు నేను పాపము చేసి తిని దేవుడు నా పాపమును పరిహరించెను, 51వ పశ్చాత్తాప కీర్తన. మరి హీ నెవర్ డిడ్ ఎనీ మిస్టేక్ ఎక్సెప్ట్ బత్షెబ. దేవుడు ఆ రకంగా మరి పాప పరిహారం చేశాడు అన్నారు, కానీ మరి దేవాలయం కట్టడానికి అయితే పర్మిషన్ ఇవ్వలేదు. ఆయన సొంత వాగ్దానాలు ఇచ్చాడు. మరి కాకపోతే దేవాలయం కట్టడానికి మాత్రం పర్మిషన్ నీ కుమారుడు సొలొమోనే కట్టాలి. అది దావీదుకి ఆ విధంగా వాగ్దానాలు తప్పు చేసినప్పటికీ దేవుని ఎదుట పశ్చాత్తాపడి ఒప్పుకున్నాడు. అలాగే 2వ దినవృత్తాంతాలు 33:12 రాయలేదు, కానీ బహుశ్రమలకు గురైతిని అంటున్నాడు. బహుశ్రమలకు గురై అప్పుడు తనను తాను తగ్గించుకొని యెహోవా దేవుడికి మొరపెట్టగా ఆయన తిరిగి నా రాజ్యం నాకు ఇచ్చాడు, ఇప్పుడు నేను యెహోవాని దేవుడని కొలుస్తున్నాను. మనషే మళ్ళా రక్షణ వాగ్దానం పొందుకున్నాడు మనషే. అట్లాగే యోనా 3:5 చూస్తే నీనెవే పట్టణం అంతా భయంకరమైన పాపంతో నిండిపోయి ఉంది. ఆ పట్టణాన్ని నాశనం చేస్తాను 40 రోజుల్లో అని యోనా ప్రవక్తను పంపుతాడు. వెంటనే యోనా ప్రజలు, రాజు, మంత్రులు అందరూ గోని పట్టలు కట్టుకొని ఉపవాసం ఉండి బూడిద పూసుకొని తమలోని దుర్మార్గతను, చెడుతనాన్ని వదిలేసి మరి మనఃపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థించారంట. ఉపవాసాలుండి వాళ్ళ పశువులు కూడా నీళ్లు తాగలేదంట ఆ కాలంలో. అలా 40 రోజులకి మన దేశం నాశనం అయిపోద్దని అందరూ మారు మనసు పొందారంట. పొందినప్పుడు ఆ దేవుడు పశ్చాత్తాపడి నేను ఈ రాజ్యానికి ఈ కీడు చేయదలుచుకున్నాను, వీళ్ళు ఎంత మారు మనసు పొందారు కాబట్టి నేను ఈ కీడు చెయ్యను అని చెప్పి ఆ నీనెవే పట్టణానికి రక్షణ కలుగజేశాడు దేవుడు. ఇది రక్షణ వాగ్దానం. మరి హిజ్కియా అందరూ తెలుసు, ఆయుష్ మరి మనఃపూర్వకంగా దుఃఖపడి ప్రార్థించగా గోడ వైపు తిరిగి 15 సంవత్సరాలు ఆయుష్ పొందుకున్నాడు. మరి సారిపత్తు విధవరాలు ఏలియా వాగ్దానం, అది మనుషులు ఇచ్చిన వాగ్దానమే, దేవుడు ఇచ్చింది కాదు. మరి ఆ పిండి పిసుకు తొట్టులో పిండి తగ్గలేదు, ఆ నూనె బుడ్డిలో నూనె తగ్గలేదు. కరువు 3.5 సంవత్సరాలు ఆమె అప్పాలు చేసుకుంటానే ఉంది, ఆమె ఆ మనవడు తింటానే ఉన్నారు. కరువు కాలం అయిపోయే వరకు కూడా అది మానవుడు ఇచ్చిన వాగ్దానం, అది కూడా నెరవేరింది వాగ్దానాల్లో. మరి ఇక 2వ దొంగ, యేసుప్రభు వారు 2 దొంగలు ఇట్లా హాఫ్ సర్కిల్గా
సిలువేశారు. అంటే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు కనపడతాయి, ఒకళ్ళ మాటలు ఒకళ్ళకి వినపడతాయి, ఒకళ్ళ హావభావాలు ఒకళ్ళకి తెలుస్తూ ఉంటాయి. ఇద్దరు దొంగల్ని యేసు ప్రభు వారిని సిలువేసినప్పుడు ఇద్దరు దొంగలు కూడా దేవుణ్ణి తిట్టారు. నువ్వు ఇలా సవాళ్ళు ఇసిరారు, నువ్వు అదైతే ఇది చెయ్యి, ఇదైతే అది చెయ్యి, దిగిరా మమ్మల్ని దించు, ఎన్నెన్నో దుర్భాషలాడారు, ఎన్నెన్నో మాటలన్నారు, తోలనాడారు యేసు ప్రభు వారిని. ఎప్పుడైతే యేసు ప్రభు వారు మొదటి మాట చెప్పారో సిలువ మీద నిలబడి, దేవా వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించమని, రెండవ దొంగ ఆశ్చర్యపోయాడు. ఓ పక్క యేసు ప్రభు వారిని హింసిస్తున్నారు, దుర్భాషలు ఆడుతున్నారు, చిత్రహింసలు పెడుతున్నారు, అయినా కూడా ఏంది వీళ్ళని క్షమించమంటాడు? చాలా ఆశ్చర్యపోయాడు. ఈ యేసు సామాన్యుడు కాదు. అప్పుడు యేసుని పరికించి చూస్తే దైవత్వం కనపడిందంట ఆ దొంగకి. ఈయన నిజంగా దేవుని కుమారుడే. మరి ఎవరు క్షమిస్తారు? ఒక మాట అంటే మనం నరాలు తగిన ఒకటే ఇదవుతాం కదా. మరి అంత చిత్రహింసలకు గురి చేసి ఆత్మను కూడా శోధించారు. నువ్వు దేవుడు అయితే దిగిరి, ఎన్నెన్నో మాటలన్నారు. ఆత్మశోధన కూడా చేశారు దేవుణ్ణి. మరి ప్రతి ఒక్కళ్ళని క్షమించమని అడుగుతున్నాడు అంటే నిజంగా దేవుని కుమారుడే. ఈయన దేవుడే. ఈయన ఒక రాజు, రాజులకు రాజు, మరి పరలోకపు రాజు. ఈయన ఆ పరలోక రాజ్యానికి ఈయన అధిపతి. ఈయన ఒక దేవుడు. నా కోసం కదా, నా పాపం కోసం కదా ఈయన సిలువెక్కాడని ఒక్కసారిగా దేవునిలో మన మేడం గారు చెప్పారు చాలా చక్కగా దొంగ విషయం. మరి ఒక్కసారిగా తన పాపాలన్నీ గుర్తు చేసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. నాకు ఈ శిక్ష సరైనదే, నేను పాపం చేశాను కాబట్టి నాకు ఈ శిక్ష సరైనదే. ఒక్కసారిగా మొదటిసారిగా దేవుణ్ణి చూసి భయపడ్డాడు. ఇన్ని పాపాలు నేను చేశాను, ఇప్పుడు భయం పట్టుకుంది. దేవుడు ఈ నిజంగా దేవుడే అని నమ్మాడు కాబట్టి అప్పుడు ఒక మాట మాట్లాడతాడు దేవుడితో. ఏమంటాడు? సిలువ నుంచి అర్జెంటుగా దించమన్నాడా? నువ్వు దేవుడు అయితే నిన్ను దేవుడు అని నమ్మాను కాబట్టి నన్ను దించండి అర్జెంటుగా అన్నాడా? దేవుని సన్నిధి నన్ను దించమనలేదు, గాయాలు మానపనమని అడగలేదు, ఈ బాధను తగ్గించమనలేదు, లేకపోతే నాకు వెంటనే ఈ నొప్పి తెలియకుండా మరణం దయచేయమని అడగల. దేవుని సన్నిధి అడిగాడు, దేవుని సహవాసం అడిగాడు. ఎల్లవేళలో ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన్ని సేవించడానికి ఆయన రాజ్యంలో ఇంత చోటు అడిగాడు. యేసుప్రభు వారు చివరి గడియల్లో ఉన్నారు. ఆయన హృదయాంతరంగాలను తాకే ఉంటాయి కదా ఈ మాటలు. ఎంత సంతోషపడే ఉంటుంటారు. మరి ఆయన ఉన్న బాధలో ఈ మాటలు ఆయనకి ఎంతో రిలీఫ్ ఇచ్చి ఉంటాయని మనం హాఫ్ నాలెడ్జ్ వాళ్ళం అనుకోవచ్చు. చాలా రిలీఫ్ ఇచ్చి ఉంటాయి ఈ మాటలు. వెంటనే దేవుడు చాలా సంతోషపడ్డాడు ఈ మాటలకి. మరి దొంగ యేసుప్రభు వారిని దేవుడు అని ఒప్పుకున్నాడు. ఆయనకు ఒక రాజ్యం ఉందన్నాడు, ఆ రాజ్యంలో నాకు స్థానం ఇవ్వమన్నాడు. మరి తన పాపాన్ని తను కప్పుకోకుండా ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవునికి భయపడ్డాడు. ఇక్కడ యేసుప్రభు వారు దేనికి సిలువెక్కారు, దేనికి రక్త ప్రోక్షణ జరిపించాడో ఆ కార్యం ఇక్కడే జరిగింది. మా రెండవ దొంగ వలన ఒక ఆత్మ రక్షింపబడింది, ఒక పాపి పరదైసుకి వెళ్ళాడు. దేవుడు వాగ్దానం, నేడే నీవు నాతో పరదైసులో ఉంది. అలాంటి వాళ్ళకి ఆ యువకు ఇంకెవరికి వాగ్దానం ఇస్తాడు దేవుడు? ఒక నూతన అధ్యాయం సిలువ మీద జరిగింది. మరి సిలువ ఫస్ట్ ఫ్రూట్ రెండవ దొంగే. మరి ఇప్పుడు మనం ఒక చక్కని మాట జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 3:15లో మోషే అరణ్యంలో సర్పాన్ని ఎలాగెత్తాడో అలాగే నశించువాడు నిత్య జీవం పొందటానికి మనిషి కుమారుడు పైకెత్తబడాలి. ఇప్పుడు నిత్య జీవం పొందుకున్నాడా? పొందుకున్నాడు. ఇంకొంచెం కిందకు వస్తే 18లో ఆయనను విశ్వసించువాడికి తీర్పు తీర్చబడదు. చదువుకోండి, ఆయనను విశ్వసించు వారికి తీర్పు తీర్చబడదు. ఇందులో ఈ దొంగ కూడా ఉన్నాడా? లాస్ట్లో ఇంకొక చక్కని మాట ఉంది. యోహాను సువార్త 12:32లో నేను భూమి నుండి పైకెత్తబడిన ఎడల అనేక మందిని ఆకర్షించుకుందును. ఫస్ట్ ఎవరు ఆకర్షింపబడ్డారు? రెండవ దొంగే ఇక్కడి నుంచి సిలువ కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది రక్షింపబడ్డారు, ఎంతోమంది పరదైసుకి వెళ్ళారు, ఎంతోమంది పరలోకానికి వెళ్ళారు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చిన పర్పస్ ఇక్కడే స్టార్ట్ అయింది నెరవేరటం. రెండవ దొంగ ద్వారా యేసుప్రభు వారు ఆ దొంగ చేయబట్టుకుని ఆయన రాజ్యంలోకి స్వయంగా ఆయన తీసుకెళ్తుంటే
మరి గొనగటానికి, సనగటానికి, కామెంట్ చేయటానికి, మరి ఇంకేదైనా చేయటానికి మనం ఎవరు అసలు? దేవుడే స్వయంగా ఆ దొంగను చేయబట్టుకొని వాళ్ళ ఇంట్లోకి ఆయన తీసుకెళ్ళాడు. మరి అనేక మంది కామెంట్లు చాలా చేస్తారు కదా. దేవుడే తీసుకెళ్ళినప్పుడు అసలు అడగటానికి నువ్వెవరు, నేనెవరు? దేవుడు మన కూడా అలా చేయబట్టుకుని తీసుకెళ్ళే అవకాశం ఉందా? మనకు ఆల్రెడీ ఒక క్వాలిఫికేషన్ ఉంది, ఎందా చెప్పుకున్నాం, మనము దేవుని కుమారులము, కుమార్తెలము. ఎప్పుడో ఎక్కడో ఎంతో కొంత ప్రతి ఒక్కళ్ళు పాపం చేసి ఉంటాం. ఆ పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. దేవుడి దగ్గర మనకి సిగ్గుపడాల్సిన పనేం లేదు. ఆ పాపాన్ని ఒప్పుకొని ఆ పాపం మరలా చేయకుండా ఉండాలి. దేవుని యందు బాప్తిసం పొందుకొని క్రీస్తుని ధరించుకొని రక్షణ మార్గంలో మనం నిలబడినప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా చేయబట్టుకుని కూడా చేయబట్టుకుని పరలోకం తీసుకెళ్తాడు, తప్పకుండా తీసుకెళ్తాడు. అట్టి ధన్యత కృప మనందరికీ దయచేయును గాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు అన్న మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.